తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొత్తగా 3 లేదా 4 మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో మంతనాలు చేశారు. పార్టీ ఇన్ఛార్జితో ఇప్పటికే సీఎం రేవంత్ పీసీసీ చర్చలు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా కేబినెట్ విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సాయంత్రానికి రాజ్భవన్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది. కేబినెట్ విస్తరణలో తొలి ప్రాధాన్యతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, వివేక్ వెంకట స్వామిలకు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక పెద్దల సభ నుండి అద్దంకి దయాకర్, విజయశాంతికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం తెరపైకి రాని వచ్చింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనకు ఛాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలకాస్త్రం ప్రయోగించారు. ఇక మైనార్టీ కోటా నుండి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. ఇక సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్టీ లంబాడా కోటలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తన ఆవాజ్ వినిపించడం సహా సీనియర్ నేత జానారెడ్డి అండదండలతో గట్టిగా ప్రయత్నాలు చేశారనేది టాక్. తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు ఢిల్లీకి క్యూ కట్టారు. సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ ఢిల్లీలోనే మకాం వేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కసరత్తు కొలిక్కి వచ్చింది. కొత్తగా కేబినెట్ లో 3కి చోటు దక్కనుంది. అయితే ఈ రాత్రికి గవర్నర్ హైదరాబాద్ చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ కేబినెట్ కు మంత్రివర్గ విస్తరణకు సమాచారం ఉంటుంది. రేపు మధ్యాహ్నం తర్వాత మంత్రివర్గంలోకి పలువురు నేతలకు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో సహా 11 మంది మంత్రులు ఉన్నారు. ఓవరాల్ గా 12 మంది ఉన్నారు. మరో 6 దర్శలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో సామాజిక సమీకరణాలు వివిధ జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం మంత్రివర్గంలో లేదు. అయితే ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, వాటితో పాటుగానే రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అయితే వివిధ తెలంగాణ జనాభాలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితులుస్తా ఉంది. హైకమాండ్ ఏఐసీసీ నుంచి ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పలువురు నేతలను తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే వివిధ సామాజిక వర్గాల నుంచి తమను తీసుకోవాలనేటటువంటి ఆశావాహులు కూడా ఇప్పటికే ఢిల్లీకి వచ్చినటువంటి పరిస్థితి. సీనియర్ నేతలు మేము పార్టీకి అందించినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకునే సమర్థించాలని కోరుతున్న నేపథ్యంలో మరికొందరు నేతలు సైతం వారికి అవకాశం ఇవ్వాలనేటటువంటిది కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో ఏఐసీసీ నుంచి మంత్రివర్గంలోకి హామీ దక్కించుకున్న అనంతరం మాత్రమే కండువా మార్చారు. వారితో పాటుగానే వివిధ సామాజిక వర్గాల నేతలు కూడా నిన్న మాదిగ సామాజిక వర్గాల నేతలు కూడా తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి. ప్రధానంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తాము అనేటటువంటి కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేరును ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఎవరెవరికి పట్టులు కన్ఫర్మ్ అవుతాయి, లేదంటే పార్టీగా ఈ మంత్రివర్గ విస్తరణ చేస్తారా, లేదంటే 1 లేదా 2 మంత్రివర్గంలో ఖాళీని నుంచి మిగతా 4 భర్తీ చేస్తారా, లేదంటే పూర్తి స్థాయిలో భర్తీ చేస్తారా అనేది అయితే స్పష్టత రావాల్సింది. ఇవాళ అర్ధరాత్రి జస్టిదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ జస్టిదేవ్ వర్మ హైదరాబాద్ రానున్నారు. రేపు 4 కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత రాజ్భవన్ లో అట్టహాసంగా ఈ మంత్రివర్గ విస్తరణలో పలువురికి చోటు దక్కేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ కూడా పూర్తి అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ అంశాలకు సంబంధించి కూడా ఏఐసీసీతో మరోసారి చర్చ జరిగిన తర్వాత పేరు ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.